హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏ సర్టిఫికేట్స్ కావాలో మనం ఒకసారి చూద్దాం. చెక్ లిస్ట్లో ఏవేవి ఉంటాయంటే 10వ తరగతి మార్కు లిస్ట్ అనేది మనకు ఉండాలి. అలాగే 1 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఒరిజినల్ అయితే చాలు, ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు. అలాగే ఇంటర్ మార్కు లిస్ట్ స్టడీ సర్టిఫికేట్ కూడా కావాలి. డిఎడ్ ఆర్ డిఎల్ఈడి మార్కు లిస్ట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ మరియు స్టడీ సర్టిఫికేట్స్ కూడా మనకు కావాలి. ఇక డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్క్ లిస్ట్, ప్రొవిజనల్ ఆర్ ఓడి ఖచ్చితంగా ఉండాలని లేదు. మీ దగ్గర లేకుంటే అప్లై చేయండి. వెరిఫికేషన్ టైంలో దీని గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ఇది బీఈడి వాళ్ళకే అండి, హెచ్జిటి వాళ్ళకైతే కాదు. బీఈడి మార్క్ లిస్ట్, ప్రొవిజనల్ అండ్ ఓడి ఇది కూడా కావాలి. డిగ్రీ విషయంలో చెప్పిన విషయమే ఇక్కడ వర్తిస్తుంది. అలాగే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వీలైతే కొత్తది తీసుకోండి, లేదంటే 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నదైనా పర్వాలేదు. ముఖ్యంగా ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం కొత్త సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా, కాబట్టి మీరు కొత్తది తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక బీసీలకైతే క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది అవసరమైతే ఉండదండి. ఇక ఈడబ్ల్యూఎస్ ఉన్నవారు కొత్త సంవత్సరం లోపు ఉన్న సర్టిఫికేట్ అయితే మీకు ఇక్కడ సరిపోతుంది. లేకుంటే ఒకవేళ మీ దగ్గర లేకుంటే కొత్తది చేయండి. అలాగే టెట్ మార్కుల మెమో కావాలి. అలాగే డిఎస్సి మార్కుల మెమో కూడా కావాలి. మీరు డిఎస్సికి అప్లై చేసి ఉంటారు కదా, ఆ అప్లికేషన్ ఫామ్ కూడా మ్యాండేటరీ. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా, వాళ్ళు ఆ సర్టిఫికేట్ కూడా కావాలి. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇదేంటంటే ఏదైనా ఇతర ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు తమ శాఖల నుంచి తీసుకొని ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తూ ఉన్నారనుకోండి, గవర్నమెంట్ జాబ్, వాళ్ళు అక్కడ ఆ ఆఫీస్లో నుంచి ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వచ్చేసి ఒక 10 ఫోటోలు అయితే రెడీగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే తీసుకోండి, ప్రజెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే తీసుకోండి. అలాగే ఆధార్ కార్డ్, ఇది కూడా ఒరిజినల్ కావాలి. ఇకపోతే ఈ సర్టిఫికేట్లన్నీ ఒక 10 సెట్లు జిరాక్స్ చేసి రెడీగా పెట్టుకోండి. ఈ 10 సెట్లలో ఒక 5 సెట్ల మీద మనకు గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించుకొని ఉండాలి. అలాగే మీరు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కరు ఆ సర్టిఫికేట్ కావాలి, ఈ సర్టిఫికేట్ కావాలి, ఇవి లేకుంటే వెరిఫికేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా. మీరు అలా భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. వెరిఫికేషన్ ఆఫీసర్లు మనకు సపోర్టెడ్గానే ఉంటారు. ఏదైనా సమస్య ఉన్నా కూడా వాళ్ళే మనకు సొల్యూషన్ కూడా వాళ్ళే చెప్తారు. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా ధైర్యంగా ఉండండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.